ప్రభుత్వాలు ప్రభుత్వాధికారులే కాకుండా ప్రజలు కూడా దేశం పట్ల బాధ్యతగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 78 సంవత్సరాల స్వాతంత్ర్యం ప్రజలకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో నూతన ప్రభుత్వ ఏర్పాటు కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబు, టీడీపీ నగరాధ్యక్షులు మల్లెపూడి వీరు, జిల్లా ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ వనమాడి మోహన్ వర్మ, జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు గదుల సాయిబాబా, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొల్లబత్తుల అప్పారావు, చిక్కాల అబ్బు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలండి. ఈనాడు ఏదైనా జరిగి ఈనాడు మన దేశం నుంచి అన్ని రకాల ఉత్పత్తులు అన్నీ కూడా మనమే ఎక్స్పోర్ట్ చేయాలని, ఇంపోర్ట్ చేయకుండా ఎక్స్పోర్ట్ చేయాలని ఉద్దేశం మీద మనం దాని ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు కమ్యూనికేషన్ రంగాన్ని బాగా డెవలప్ చేసి ఈనాడు మనకు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవాలని ఉద్దేశం మీద ఉన్నారు. అయితే ఇంకా కూడా మనం డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సరిపోలేదు మనకి ఇంకా ఎర్లీగా మనం డెవలప్ అయ్యాం. ఇంకానే అంటే పరిపాలన, మనకు సరైన పరిపాలన దక్షత ఉండాలి. పరిపాలన దక్షత ఉంటే మంచి ఫలితాలు వచ్చేట అవకాశం ఉంది. ఇందులో భాగంగా మనం అందరూ కూడా ఒక అంకిత భావంతో దేశం పట్ల విధేయతతో మనందరం కూడా ఒక నిజాయితీగా నిస్వార్థంగా మన దేశాన్ని, మన ప్రజలందరినీ కాపాడాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండాలి. అందరికీ కూడా ఉండవలసిన అవసరం కూడా ఉంది. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా ఈనాడు మనందరూ కలిసి గట్టిగా పనిచేద్దాం. తప్పకుండా కూడా తెలుగుదేశం మరి గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ అన్నింటినీ కూడా ఈనాడు మరి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన, అలాగే మన మోడీ గారి బీజేపీ నాయకత్వాన్ని ఈనాడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా మనం అన్ని ఫలితాలు అందుతాయని నమ్మకంతో పూర్తిగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ సహకారం కావాలని చెప్పేసి మనం అందరూ కోరుతాం.